హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ ఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో చూసింది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన రీజన్ ఏంటిదని చెప్తే, ఇక్కడ ఎల్లమ్మ పండుగ జరుగుతుంది. మా అన్ని విలేజ్లో జరిగిన తర్వాత లాస్ట్ ఇక్కడ జరుగుతుంది. ఈరోజు సండే కాబట్టి పోషక బోనాలు జరుగుతాయి. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇల్లంతా ఆగా ఉన్నది. ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఆగా ఉన్నది. ఇంకా కలర్స్ పెయింటింగ్ నేను చూపించాను నా వీడియోలో. ఇళ్ళనైతే మొన్ననే టైల్స్ అయితే వేసిండు ఫ్రెండ్స్. మా తమ్ముని రూము కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. పైన చూపించాను ఇళ్ళనే వీడియోలో. కాకపోతే ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను ఈ బండలే ఊడవడం, ఎందుకంటే మా ఇల్లు గచ్చే కదా మా ఇంట్లో. సో నాకు తుడవరాదు ఫ్రెండ్స్, నేర్చుకుంటాను. తింటాను ఇది తుడవరాదు. बाहर वीडियो तो आए तो क्या तीन दिन बाद में जाते जाते वीडियो तो क्या है हम आप देखते कितना बड़ा खाता बैठी हो ये अमाउंट होता ना मैं खाता बैठी ना హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ దాకా పని తీరలేదు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే ఏం టిఫిన్ వేసినాం, ఏం టిఫిన్ కావాలని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి మొన్న మేము వచ్చినప్పుడు అట్లా మినపప్పులు బియ్యం పట్టించి పిండి ఉన్నది అనమాట, అట్లు పోసుకున్న పిండి. సో అది పోషిస్తుంటే తింటున్నారు మా పిల్లలు. ఇక్కడ అంతలేమని చిన్న స్టవ్ అత్తలేమని పెద్ద స్టవ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇంట్లో అవతారం పెట్టుకున్నారు. ఇవాళ పోషమ్మ బోనాలు కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి స్నానాలు కూడా చేసి రెడీ అయి ఉండాలి. ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఆల్రెడీ ఇంకా మా అమ్మ దీపం కూడా పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇల్లు మొత్తం గజిబిజి ఉన్నాయి కదా. అన్ని చదురుకుంటా ఊడ్చుకుంటా వచ్చి బండలు మీద కడిగి ఇక పండుగ అంతా ఎన్ని పనులు ఉంటాయి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఇప్పటికైతే ఇంకా దీపం పెట్టలేదు. స్నానం చేసి ఇప్పుడే దేవుని రూమ్లోకి అయితే వెళ్ళింది. చూడండి పోషమ్మ బోనం అయితే అండింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ రెడీ అయ్యి, మా అమ్మ అదే వేపాకులు గిన కట్టి పూదిచ్చి బొట్లు పెట్టి దీపం పెట్టుకొని రెడీగా ఉండాలి. ఎందుకంటే బోనాలు వస్తాయని అని బెదిరిస్తూ ఉన్నారు అప్పటి నుంచెల్లే. మేమే మళ్ళీ లేట్ అవుతామని చెప్పేసి ఫ్రెండ్స్ ఫైనల్గా చూడండి రెడీ అయితే అయిపోయినాం. ఆగం అంటే ఆగం ఫ్రెండ్స్, ఈసారి అంత ఆగం ఎప్పుడు లేదు. పోచమ్మ బోనాలు ఎవరు పడితే వాళ్ళే, ఎవరిష్టం వాళ్ళే అని చెప్పిల్లట. డప్పులు లేవు, సప్పులు లేవు, ఏం లేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి 11:44 అవుతుంది ఇప్పుడు. మా వాడలం అయితే మేము రెడీ అయ్యి అందరం ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాం. ఫైనల్గా రెడీ అయినాం. చూసేయండి, ఇప్పుడే ఇంత ఆగమం అయితే గుడికాడ ఇంకెంత ఆగమం ఉంటుందో తెలియదు. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. ఇంకొకటి వాళ్ళ ఫాదర్స్ డే కాబట్టి మా బాపకు కూడా మేము ఫాదర్స్ డే విషెస్ చెప్తాం, మా తమ్ముడు నేను. మా పిల్లలు కూడా మా ఆయనకి ఫోన్ చేసి చెప్తారు. ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటే కంటిన్యూగా వీడియో మొత్తం చూడండి. ఎంత అంటే ఆగం చూడండి. డైరెక్ట్ స్నానాలు చేసి రెడీ అయినామన్నమాట. ఎంత పని ఉన్నా పని అంతా పక్కన పెట్టినాం. వీడియో మొత్తం చూసేయండి. హాయ్ చెప్పండి. హాయ్ అందరం అయితే ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యాలి చూడండి. ఎందుకు వచ్చారు మీరు ఇవాళ? ఏం పండుగ? బయటకా నువ్వే ఎత్తుకో ముందడుకోరా ఎత్తన్నానే అదే బండి ఎందుకే బండి బాగా బండి అట దేవుని దగ్గర దీనేనే ఎంత దూరం మీకన్నా దూరం కదా ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మేమిద్దరం మా బాబు దగ్గరనే ఉన్నాం. ఎప్పుడు లేము ఫాదర్స్ డేకి, ఇప్పుడే ఉన్నాం. సో హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నా తండ్రి ఇంకా ముత్తాత పితాజీ
వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఆల్రెడీ బోనాలు అయితే ఎత్తుకొని వెళ్ళిళ్ళు. భూలక్ష్మి అంటారు కదా, బొడ్రాయి కన్నా అయితే కొబ్బరికాయ కొట్టుకునేటోళ్ళు కొట్టుకుంటారు ఇష్టం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మా అక్క కొడుతుంటే మేమైతే ఇక్కడ నిలుస్తున్నాం. దర్శనం చేసుకొని మొక్కుకొని వెళ్తున్నాం అన్నమాట. పోచమ్మ బోనాల రోజు, ఎల్లమ్మ బోనాల రోజు కంపల్సరీ కొడతారు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చినాం. అయిపోయింది. ఎండ సుర్రు అన్నయ్య కాళ్ళు అయితే ఎండ మస్తు కొడతాను ఫ్రెండ్స్. ఈరోజు ఫాదర్స్ డే కదా, అందుకని చెప్పేసి మా పిల్లలు అయితే వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే విషెస్ చెప్పడానికి ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నాం. ఆయన ఎక్కడ ఉన్నో తెలియదు. చెప్పవా? హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. డాడీ నీకోసం గిఫ్ట్ చేసినాం. ఆ ఇంటికానే ఉన్నది. ఎక్కడ నాదొక బ్యాగ్ ఉంటుంది గిఫ్ట్. కూర్చున్నా ఇప్పుడే గుడి కాడి పోయొచ్చు. గుడికాడ పోయొచ్చు కూర్చున్నాం. హలో ఫ్రెండ్స్, నడుచుకుంటా పోచమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినా. ఇంకా కొంచెం అయితే పోవాలి. ఎట్లా ఎండ అంటే ఇక మధ్యాహ్నం 12 అవుతుంది ఫ్రెండ్స్. సుర్ర కాలుతాయి. నేను చెప్పులు వేసుకోలే, ఇక మా అక్క చెప్పులు వేసుకోలే, పిల్లలు అయితే వేసుకున్నారు. బోనం ఎత్తుకునే వాళ్ళు వేసుకోలే. మేము కూడా కొబ్బరికాయలు పట్టుకునే వాళ్ళు మేము కూడా వేసుకోవాలి. కానీ సుర్ర కాలుతుంది. డాంబర్ రోడ్ కదా. చూడండి, టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఎవరిచ్చే వాళ్ళు అన్నారు కదా, ఎవరు పెట్టి మొక్కుకొని ఎవరిచ్చే వాళ్ళు పోతాలన్నమాట. మేము వచ్చే వరకు కొందరు ఉన్నారు జనాలు. ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం అయితే దర్శనం చేసుకుంటున్నాం. లోపలికి వెళ్ళి పిల్లలు పెద్దలు అందరూ, మా పెద్దమ్మ, మా అన్నయ్యలు, మా చెల్లెలు, మా పిన్ని అందరూ మేమందరూ అయితే లోపలికి అయితే వచ్చేసినాం. చాలా రేర్గా ఫ్రెండ్స్ లోపలికి రావడం. పోచమ్మ తల్లిని మీకు కూడా మంచిగా దర్శనం చేయించిన, మీరు కూడా మొక్కుకోండి. పోచమ్మ తల్లిని మంచిగా దర్శనం ఇచ్చింది కదా. ఇక్కడ మేమైతే మొక్కుకున్నాం. లోపల రూమ్ అయితే మొత్తం పొగ ఊదుబస్తీలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఉడుకుతుంది అన్నమాట. ఇక్కడ మొక్కి కొబ్బరికాయలు కొడుతున్నారు అన్నమాట. చిట్టి తీసుకున్నారు, బోనం చిట్టి 50 రూపాయలు. బోనం చెట్టు తీసుకోవాలి. ఇక్కడ పోచమ్మలు వడ్లోళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వడ్లోళ్ళు జరిపిస్తారన్నమాట. వడ్లోళ్ళే మొత్తం చూసుకుంటారు పోచమ్మ గుడి కాడ. పోచమ్మ గుడి పక్కకి ముందు ఇంకో దేవుడు ఉంటాడు అన్నమాట. ఇక్కడ పసుపు కుంకుమ వేసి పడి పెడతారు. పోచమ్మ బోనంలో పడి పెట్టి బెల్లం శాఖ కళ్ళు శాఖ పోసి మొక్కుతారన్నమాట. సో ఇక్కడ బోనాలు చూడండి, ఎవరిచ్చే వాళ్ళు కదా పెట్టినాయి. కొందరు పెట్టి తీసుకెళ్ళి కొన్ని బోనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ పడి పెడతారన్నమాట. ఇక్కడ ఒక పడి 2-3 పడులు పెట్టి ఒక్కొక్క దేవుని కాడనైతే మొక్కుకొని మళ్ళా తీసుకెళ్తారన్నమాట. ఇక్కడ కోళ్ళని అయితే కొయ్యం ఫ్రెండ్స్ పోచమ్మ బోనాల రోజు. ఎందుకంటే అందరు పొత్తుల గౌడ్సే ఆటను కోస్తారు. అందుకని చెప్పేసి ఎవరైతే కోడిని కోసుకోరు, ఒక మొక్కుకున్నోళ్ళే కోసుకుంటారు. అందుకని మేము కోసుకోలేదు. మాకు మటన్ వచ్చిందన్నమాట అక్కడి నుంచి. ఆ మటన్ ఇంకొక కిలో చికెన్ తీసుకొచ్చారు వేలే, అదైతే సరిపోయింది. పోచమ్మ బోనాల రోజు ఖచ్చితంగా చిన్నపిల్లలని అయితే ఇట్లా పొరుగుదండలు అంటారు కదా, ఇట్లా తీపిస్తారన్నమాట. ఒక కొత్త టవల్ వరిసి ఇట్లా పొరుగుదండలు తీపిస్తారు. అందుకని చెప్పేసి మేము కూడా మా పిల్లలను అందరి చేత పొరుగుదండలు అయితే తీసిస్తుంటే వాళ్ళకు వింతగా విచిత్రంగా అయి నవ్వుతున్నారు. ఎందుకంటే ఇట్లా చేస్తే భయాలు ఉన్నాయి, ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పేసి ప్రతిసారి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆచారం ఉండదు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇట్లనే పొరుగుదండలు అయితే తీసేది. ఇప్పుడు మా పిల్లల్ని తీపిస్తున్నాం. వాళ్ళైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా నవ్వుతున్నారు, జోకుగా అటైంది ఇటైంది అని చెప్పేసి. వాళ్ళని చూస్తే నాకు కూడా నవ్వొచ్చింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మస్తు నవ్వుకున్నాం అన్నమాట అందరం. పోచమ్మ బోనాలు తొందరనే అయిపోయినాయి ఈసారి. ఎవరిచ్చే వారే అనుడితోటే ఎండ్ అవుతుందని చెప్పేసి పొద్దున్నే 10, 11, 12 గంటల వరకే బోనాలు తీసుకెళ్ళిళ్ళు. మధ్యాహ్నం 3, 2 ఇక సాయంత్రం వరకు కూర వచ్చింది, వండుకొని తిన్నాం. కాకపోతే ఒక్కొక్కసారి నైట్ అయ్యేది, కూర ఏ నైట్ అయ్యేదో తెలియదు. సో సప్పుళ్ళు అయితే ఏం రాలేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఎవరిచ్చే వాళ్ళే వచ్చేసినాం. చూసారు కదా, ఇక్కడ అందరినీ బొర్రించడం అయిపోయింది. ఇప్పుడు మా హనీ స్మైలీని ఉందన్నమాట. మా స్మైలీ అయితే నవ్వుతుంది ఫ్రెండ్స్. మా హనీ స్మైలీ నమ్మంటే హనీ తర్వాత చెల్లని తర్వాత అని చెప్పేసి చెల్ల తర్వాత అని రాలేదు ఫ్రెండ్స్. చూడండి మా స్మైల్ అయితే పొరుగు దండాలు అయితే తీస్తుందన్నమాట. నెక్స్ట్ మా హనీ కూడా తీసింది, అది షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. చూసారు కదా, ఇక్కడ కొందరే ఉన్నారు.
బోనాలు అన్నీ ఒక్కసారి వస్తే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది, కూర్చోడానికి ప్లేస్ ఉండదు, ఎండ కొడుతుంది అని చెప్పేసి ఇక మేమైతే బోనాలు అయిపోయినాయి. మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మా తమ్ముడు అయితే మా హనీని భుజాల మీద ఎత్తుకున్నాడు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సింపుల్గా చిన్నగా వీడియో తీసి మీతోటి షేర్ చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నెక్స్ట్ వీడియో ఎల్లమ్మ బోనాలకి పోచమ్మ బోనాలకి మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చింది.